హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే లైనింగ్ బ్లౌజు ప్రిన్స్ కట్ స్టార్ నెక్ కట్ చేశాను. అది మీకు వీడియో వస్తుంది. ఇది స్టిచ్చింగ్ వీడియో అయితే నేను చేస్తున్నాను. చూడండి, చిన్న సైజ్ ఇది. స్టార్ నెక్ తోటి స్టిచ్ చేస్తున్నాను. ముందు బ్యాక్ అయితే స్టిచ్ చేసుకుందాం. చూడండి, స్టార్ నెక్ ఇది. ఇప్పుడైతే నేను కట్ చేసి చూపిస్తాను. కటింగ్ అయితే అయిపోయింది నెక్. ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఇది మనకి రైట్ సైడ్. నేను నెక్ని తిరిగేసేస్తున్నానండి, అందుకే రైట్ సైడ్ ఇది పెట్టుకోవాలి లైనింగ్. మనకి కదలకుండా ఉండడం కోసం పిన్ అయితే నేను పెట్టేస్తున్నాను. చూడండి, ఇదే షేప్లో మనం స్టిచ్ వేసుకోవాలి. ఇంకోటి కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు తిరిగేసుకుందాం. కట్ చేసేసాం కదా, ఇక్కడ క్రాస్ వచ్చింది కదా స్టార్ నెక్ దగ్గర, ఎక్కడో కట్స్ ఇచ్చుకోవాలి. స్టిచ్చింగ్ అయితే కట్ అవ్వకూడదు. ఈ కట్స్ ఇచ్చుకొని దీనికి కూడా ఇలానే కట్స్ ఇచ్చుకోవాలి. దీన్ని తిరిగేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. దీని మీద ఈ కార్నర్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం నెక్కి. ఇప్పుడు లైనింగ్ దీనికి జాయిన్ చేసేసుకోవాలి. స్టిచ్ అయితే వేసేసాం కదా, ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకుందాం. ఇది పావించి అయితే నేను లైనింగ్కి ఒరిజినల్ ఎక్స్ట్రా పెడుతున్నానండి. ఎందుకంటే వాళ్ళకి ఇది కొంచెం తక్కువైందని తర్వాత చెప్పారు. దాన్ని నేను కొంచెం నడుం పెంచుదామని. ఇంకోటి కూడా ఇలానే తిరిగేసి నెక్ స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ ఒరిజినల్ లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకున్నాము. ఒకసారి మనం కరెక్ట్గా చేసుకున్నామో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ జాయింట్ చేసుకుందాము. ఇదిగో ఫ్రంట్ అయితే రెండు ఒకవైపుకి వచ్చేలా వేసుకోవాలి చూసుకొని, లేదంటే రెండు ఒక సైడ్కే వస్తాయి. ఇది ప్రిన్స్ కట్ కదా, ఇది కూడా అలానే స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇదైతే మనం ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాము ఫ్రంట్ పార్ట్లో. ఇంకోవైపు ఇదైతే సైడ్ పీస్లు, నెక్ పీస్ కూడా మనం ఇక్కడ జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్ కట్ చేద్దాం. నెక్ ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే పెడుతున్నాను నేను. దీనికి లేస్ వేస్తాము, బాగుంటుంది. నెక్ అయితే స్టిచ్ చేసేసాం కదా, ఇప్పుడు కట్ చేసేస్తాం. ఇప్పుడు ఈ మూలల్లో ఈ మూడు స్టార్ మూల ఉంది కదా, వీటి దగ్గర కట్స్ ఇచ్చుకోవాలి. ఈ మూలల్లో అయితే 3 చోట్ల కట్స్ ఇచ్చుకొని తిరిగేసి టర్న్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ నెక్కి అయితే ఎలా వేసుకున్నామో అలాగే ఈ కార్నర్లో స్టిచ్ వేసుకోవాలి. నెక్ అయితే స్టిచ్ వేసేసాను. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఈ ఎక్స్ట్రాని అయితే కట్ చేసేస్తాను. ఇదండి, ఫ్రంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ జాయిన్ చేసేస్తాం. ఈ కట్స్ దగ్గర కట్స్ పెట్టుకున్నాం కదా, ఈ కట్స్ దానివి జాయింట్ కలిసిపోవాలి. ఇది ఈ పార్ట్ ఇటువైపుది,
ఇది కరెక్ట్గా మెజర్ చేసుకొని ఒకసారి ఫ్రంట్ ఈ టక్స్కి జాయింట్ అయిపోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చినా కానీ ఈ టక్స్ దగ్గర మనం కరెక్ట్గా జాయింట్ అయ్యేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. పాదం ఖర్చుతోటి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి 2 టక్స్ అయితే ఇలాగ కరెక్ట్గా రావాలి. ఇలా 2 కట్స్ అయితే ఇచ్చుకొని పైన స్టిచ్ వేసేసుకోవాలి. ఈ ఖర్చు ఇటువైపుకి రావాలి. ఈ సైడ్ కూడా అలానే స్టిచ్ వేసేసుకోవాలి. ఇది కూడా పైన నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. అయిపోయింది కదండి, జాయింట్ చేసేస్తాము. ఇప్పుడు దీనికైతే నడుం పట్టీ అయితే వేసుకోవాలి. నడుం పట్టీ కట్ చేసి పెట్టుకొని ఈ 2 ఇలా నడుం పట్టీకి అయితే ముక్కని మనం కట్ చేసి పెట్టుకున్నాము. దీనికి జాయింట్ చేసేసేయాలి. ఇలా కోరం పైకి ఉంచేసి ఇలా పెట్టుకొని పాదం ఖర్చుతోటి మనం ఇది స్టిచ్ వేసేసుకోవాలి. ఈ మధ్యలో ఒక మడత వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలి. ఇలాగా ఇది ఇలా తిరిగేసి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి కార్నర్లో. ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక దూరం స్టిచ్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ విప్పేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫ్రంట్ అయితే రెడీ చేసేసాము. ఇలానే బ్యాక్ కూడా నడుం పట్టి అతికేసుకోవాలి. ఇది ఒకవైపు ఒక 1/2 ఇంచు మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇంకోటి కూడా అలానే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నడుం దగ్గర స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా తిరిగేసుకొని పాదం ఖర్చుతోటి స్టిచ్ వేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇటు ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనికి నేను లేస్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ కార్నర్ పైన స్టిచ్ వేసేసుకోవాలి. అంటే జాయింట్ చేసేసుకోవాలి. ఇంకా దీనిపైన లేస్ వస్తుంది. దీనిపైన అయితే లేస్ వస్తుంది. ఇది కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఈ 2 అయితే స్టిచ్ వేసేసాం కదా, నడానికి అయితే జాయింట్ చేసేసాను పట్టి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అయితే వేసుకుందాము. డాట్స్ కోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం. ఈ 2 ఇంచెస్ ఖర్చుకి వదిలేసుకొని ఇప్పుడు ఎంత ఉందో చూసుకుందాం. 7 ఇంచెస్ అయితే ఉంది. ఈ 7 అంటే 3.5కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటువైపు మార్కింగ్ పెట్టుకొని ఇక్కడైతే మనం బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ కదా, మనం ఇక్కడి నుంచి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ కాడికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు కూడా అలాగే వేసేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే దీనికి వేసుకోవాలి. ఇటువైపు ఇలా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ, ఎందుకంటే మనం తిరిగేసి కుట్టాం కదా, ఎలా వేస్తానో చూడండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని దీనిపైన స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని దీనిపైనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఉక్స్ పట్టి కదా, మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంత అవసరం ఉండదు. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసి ఇది ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం అర్థమైంది కదండి. ఈ కార్నర్లో ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఉక్స్ పట్టి అయితే అయిపోయింది. మనం ఇప్పుడు కాజా పట్టి అయితే రెడీ చేసుకోవాలి. ఇది బ్యాక్ వైపు కదండి, ఉట్టి లైనింగే వేస్తే బాగోదు. అందుకని లైనింగ్ ఒరిజినల్ కలిపి కాజా పట్టికి అయితే వేస్తాను నేను. ఇవి 2 ఒకసారి జాయింట్ చేసేసుకుందాం.
మనకి ఎంత కావాలో అంత అయితే స్టిచ్ చేసేసుకొని మిగతాది కట్ చేసేద్దాం ఎక్స్ట్రా. ఇది ఇలా వేసి ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకొని ఇంకో ఫోల్డింగ్ ఇలా వేసి ఈ స్టిచ్చింగ్ ఉంది కదా దీనిపైకి ఇంకో ఫోల్డింగ్ రావాలి. ఇలా ఇలా వేసుకొని ఈ కార్నర్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ వేసుకోవాలి. కాజా పట్టీ కూడా స్టిచ్ వేసేసాము. రెండు అయితే మనం జాయింట్ స్టిచ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే మనకి అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకొని బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింట్ చేసాము. ఇప్పుడు మనకి ఇటువైపు ఏమైనా థ్రెడ్స్ అవి ఉంటే నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే లైనింగ్ జాయింట్ చేయలేదు, దానికైతే జాయింట్ చేసుకున్నాక దీనికి ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాం. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందామండి. హ్యాండ్స్ అయితే ఇలా కట్ వర్క్ వచ్చింది కదా, ఈ షేప్లో కావాలన్నారు వాళ్ళు. అదైతే ఒకసారి ట్రై చేద్దాం. వస్తే స్టిచ్ వేస్తానని చెప్పాను, ట్రై అయితే చేద్దాం. ఈ కూర ఉంది కదా ఎక్స్ట్రా కట్ చేసేస్తాం. ఇప్పుడు దీనిపైన కరెక్ట్గా ఇక్కడ సెంటర్ పాయింట్ రావాలి, అది కరెక్ట్గా మనం చూసుకోవాలి. ఇది సెంటర్ ఒక టక్స్ ఇచ్చుకోవాలి, దీనికి ఇక్కడ కూడా ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. కరెక్ట్గా దీనిపైనే పెట్టుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేద్దాం. కదలకుండా పిన్ అయితే పెట్టేసుకుంటే మనం స్టిచ్ వేసేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. దీన్ని ఇలా రివర్స్ చేసి ఇప్పుడు దీనిపైనే ఈ షేప్ వచ్చేలాగా స్టిచ్ వేద్దాం. ఆ షేప్లో అయితే కట్ చేసేసాను, స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఇంకోటి కూడా అలానే స్టిచ్ వేద్దాం. జాయింట్ అయితే చేసేసాము. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోవాలంటే దీన్ని ఈ షేప్లో కట్ వర్క్ షేప్లో స్టిచ్ వేసాం కదా, అక్కడ కట్స్ ఇచ్చుకోవాలి. ఇలాగా కట్స్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. దీనిపైనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. అదే కట్ వర్క్లో అయితే స్టిచ్ వేసేసాను నేను. ఇప్పుడు దీన్ని లైనింగ్కి ఒరిజినల్కి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ అయితే చేసేసాను. ఈ ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకోవాలి. ఇటువైపు చిన్న ముక్క తక్కువ వచ్చింది, మనం అదైతే జాయింట్ చేసేసుకుందాము. ఓకే, చిన్న చిన్న పీసెస్ ఏమన్నా తక్కువ వస్తే ఇలా అతుక్కోవాలి. రెండు హ్యాండ్స్ అయితే మనం స్టిచ్ వేసేసాము. ఇదిగోండి ఈ షేప్ ఎలా ఉందో అలానే కట్ వర్క్ స్టిచ్ వేసాను.